హాయ్ అండి, మీరు అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఈరోజు గులాబీ పువ్వులు తయారు చేసే విధానం ఇప్పుడు వీడియో చూపిస్తాను. వీడియో చూద్దాం రండి. ఇదిగో అర కేజీ మైదా, పావు కేజీ షుగర్ తీసుకున్నాను. ఇప్పుడు కలుపుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూద్దాం. కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం సాల్ట్, చిటికెడు సాల్ట్, యాలకుల పొడి, విలాచి అంటారు. ఇప్పుడు కొంచెం కప్పుతో కప్పుడు షుగర్ వేసి కొంచెం తీపి చూసుకొని ఉన్న షుగర్ వేసుకుంది. ఈ పంచదార బాగా కరిగే వరకు బాగా కలుపుకుంది. ఇప్పుడు అదండి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఈ వచ్చి అనేది బాగా వేడి చేసుకోవడానికి ఒక 2-3 నిమిషాల ముందు ఆయిల్లో ఇది బాగా వేడి అవ్వాలి. ఈలోపు షుగర్ బాగా కరిగింది. ఇప్పుడు కొంచెం కొంచెం మైదా ఇందులో వేసుకుంది. ఉండలు కట్టకుండా బాగా కలుపుకోవాలి. ఇదండి ఉండలు లేకుండా అలాగ కలుపుకోవాలి. చూడండి, అలాగా పైకి ఎత్తేసరికి అలా జారాలి. ఇప్పుడు వేసుకునే విధానం ఇప్పుడు వీడియోలో చూపిస్తాను. ఆయిల్ బాగా కాగింది. ఇప్పుడు ఆయిల్లో అదే వేసే విధానం ఇప్పుడు వీడియోలో చూడండి. ఇలా తీసి చూడండి, అలాగా వదిలేయాలి. ఆయిల్ బాగా కాగితే అలా వదిలేద్ది. మళ్ళీ ఒక్క నిమిషం ఇలా మళ్ళీ వేడి చేసుకొని మళ్ళీ రెండో ట్రిప్ కూడా పూర్తి మొలగకూడదు. ఇదండి గులాబీ పువ్వులు ఇలా రెడీ అయ్యేవి. చూడండి ఎంత కరకరలాడుతానో. ఓన్లీ మైదా పిండి, పంచదార, యాలకుల పొడి, కొంచెం సాల్ట్ వేసాను. మీకు కానీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.